వెల్కమ్ టు కలగూరగంప. ఫస్ట్ టైం మన గార్డెన్లో మీకు సపోటా చెట్టు చూపిస్తున్నా. అయితే సపోటా చెట్టు మీదనే పండ్లు చూపించాలని చాలా డిసైడ్ అయిపోయి ఉంటే అందుకే ఇన్ని రోజులు చూపించలేదు. పెద్ద కాయలు అయితే అట్లనే వదిలేసి చెట్టుకే పండ్లు అయితే బాగా చూపించొచ్చని అనుకుంటే మా ఉడతలు మా పని పడుతున్నాయి. ఇంత పెద్ద పెద్దవి కూడా తినేస్తున్నాయి అన్నమాట. అందుకే ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ తెంపి 2 రోజులు ఇంట్లో పెట్టి తినుకుంటా మళ్ళీ చూపిస్తాను మీకు, ఓకేనా? ఇప్పుడైతే తెంపుకుందాము. చూడండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఇంత పెద్దవి తెలుసా, మంచిగా ఉడతలు తినిపోయినాయి. నేనైతే చూసుకుంటా షుష్ అంటూ కూడా అది పట్టించుకోవట్లేదు, మంచిగా తింటూనే ఉంది అది. ఇగో దీనికి కూడా గోకింది, ఇడిచిపెట్టలేదు దేని, మంచిగా తినిపోతాయి. ఎంత పెద్దగా ఉండేనో. ఇంకా తిన్నది చూడండి. ఇదిగోండి, ఇది మా పరిస్థితి. అర్రే పండైంది భయ్, అందుకే తిన్నది అది. పండయింది. ఇది మొత్తం తినేసినాయిగా. అబ్బా, ఒక్క కాయను కూడా వదిలిపెడతలేవు. సో శ్రీదేవి అబద్ధం చెప్పదు, ప్రూఫ్ ఇది. మ్యాచింగ్ డ్రెస్సు షర్టు. పాలు మీరు తెచ్చే వరకు ఇదిగోండి. ఇప్పుడు సగం కొరికినవి తినమంటారా వద్దంటారా? ఇదన్నమాట విషయం. మన కవులు చిలక కొట్టిన పండ్లు తీయనా అన్నారు, కానీ మరి ఉడతగొట్టిన పండ్లు తీయనా అని చెప్పలేదు. కాబట్టి తినాలనా వద్దా అనేది మీరే చెప్పండి, ఓకేనా? తిని కూడా చూపిస్తాం. ఒక 2 రోజులు 3 రోజులు కొంచెం పాలన్నీ డ్రై అయ్యాక బియ్యం డబ్బాలు వేసి మూసాక పళ్ళు అవుతాయి. పళ్ళు అయ్యాక తినుకుంటా మాట్లాడుకుందాం మనం, ఓకేనా? ఆఫ్టర్ 4 days మనం తెంపిన సపోటా కాయలు బియ్యం డబ్బాలో వేస్తే బాగా మగ్గినాయి. సో తినడానికి రెడీగా ఉన్నాయన్నమాట. ఈ సీడు భలే టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. లాస్ట్ టైం అయితే చెట్టుకు అయిన పళ్ళే తిన్నా నేను. బట్ ఈసారి ఏంటంటే ఉడత మహారాజులు గారు తింటున్నాయి కాబట్టి మనం ఏం చేయలేక తెంపుకొచ్చుకున్నాం. కానీ చెట్టు పళ్ళే చాలా స్వీట్. ఎంత బాగుంది కదా, చాలా తీయగా ఉంటుంది. సీడ్ చాలా మంచిది. సూపర్గా ఉంది నిజంగా. చిన్నప్పుడు అంటే అమ్మ వాళ్ళ ఊరు కాకుండా ఎడ్యుకేషన్ పర్పస్ వేరే ఒక చిన్న టౌన్లో ఉండేవాళ్ళం అనమాట. సో అక్కడ రెంట్కున్నప్పుడు పక్కన ఒక వెనక వైపు ఒక అంటే మార్వాడీస్ అంటారు కదా, వాళ్ళ తోట ఉండేదన్నమాట. సో అక్కడ బాగా తెచ్చుకొని తిన్న గుర్తు. సపోటా అనగానే నాకు అసలు ఆ చెట్టు ఎక్కి పిచ్చిగా తెంపి కాయలు తెంపి పిందెలు తెంపి తెచ్చి బియ్యం డబ్బాలు దాస్తే మా అమ్మతో తిట్లు పడి అన్ని పాలు కారుతాయి కదా, బియ్యం అంతా ఇట్లా గడ్డలు కట్టినట్టు అవుతాయి అనమాట. సో అట్లా తిట్లు పడి ఏదో తింటుంటిమి, ఏందో పిచ్చోళ్ళలాగా ఇన్ని తెచ్చుకొని సగం వేస్ట్ అయిపోతుండే, సగం తింటుంటిమి. అయినా సరే అందరం పోటీపడి మాత్రం తెచ్చుకుంటుంటివి. బట్ చెట్లు భలే ఉండే, చాలా ఏజ్డ్ ఆ చెట్లు. ఎక్కి బాగా కోతికొమ్మ చాడుతుంటే మీ చెట్ల మీద మాత్రం, సపోటా చెట్ల మీద కోతికొమ్మ చాడినట్టు మాత్రం బాగా గుర్తు. సో ఆ మెమరీస్, దాని పక్కన ఒక బావి ఉంటుండే, చాలా మెమరీస్ బాగున్నాయి అది అక్కడ. సో అక్కడ ఈ మధ్య ఒక 2-3 కామెంట్స్ వచ్చినాయండి డిఫరెంట్గా. పల్లవి అని తను ఒక కామెంట్ పెట్టిందనమాట. అమ్మకు చాలా ఇష్టము మీ వీడియోస్, మార్నింగ్ లేవంగానే గంపమ్మ వీడియోలు పెట్టిందా అని అడుగుతారంట.
పల్లవి అమ్మ చెప్పు, గంపమ్మకు పేరుంది శ్రీదేవి అని చెప్పు. ఓకేనా? ఇంత మంచి పేరు తెలుసా నా పేరు. మీ అందరికి ఎవరు పెట్టినో మీ పేర్లు తెలియదు, కానీ నాకు మాత్రం మా అమ్మ చెప్పింది ఏంటంటే, నేను పుట్టినప్పుడు అమ్మకు డెలివరీ చేసిన డాక్టర్ పెట్టిందంట శ్రీదేవి అని. సో బాగా పెట్టింది కదా, మొత్తం మీద పాత పేర్లు పెట్టకుండా కొత్త పేరు బాగా పెట్టింది నాకు. సో బట్ చాలాసార్లు అనిపించేది ఎప్పుడన్నా, అంటే చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా అమ్మ ఎప్పుడో చెప్పింది నాకు అది గుర్తు, ఎప్పుడన్నా తిట్టింది అనుకో, వీళ్ళు ఎందుకు పెంచుకుంటున్నారో నన్ను, ఆ డాక్టర్కి ఇచ్చేస్తే అయిపోతుంది కదా అనిపిస్తుండే అనమాట. అంటే డాక్టర్ అడిగిందంట, నాకు ఇచ్చేయమ్మా నాకు కూతురు లేదు అని అడిగిందంట. అట్లా చెప్పింది అనమాట అమ్మ, మీరు ఎందుకు పెంచుకున్నారు, ఇచ్చేయాల్సింది డాక్టర్కు, ఇట్లా కొట్లాడుతుంటే అమ్మతోటి. సో పల్లవి అమ్మకి చెప్పు, గంపమ్మ శ్రీదేవమ్మ అని. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే, శాంతి అని ఒక అమ్మాయి పెట్టిందనమాట. ఏంటంటే, శ్రీదేవి గారు మీరు, శ్రీదేవి గారు కాదు అమ్మ అని పెట్టింది. అమ్మ మీరు ఫస్ట్ ఎట్లా మాట్లాడుతుంటారో అట్లనే మాట్లాడండి. ఈ మధ్య మా ఫ్రెండ్స్ అంటున్నారు బాగా యాస తేడా వచ్చింది, కొంచెము కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు అని అన్నారు అని. చాలా పాలిష్డ్గా పెట్టినావు నువ్వు, కానీ కాన్ఫిడెంట్గా కాదు, బహుశా వాళ్ళు ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడుతుందని చెప్పి వింటారు నీతోటి. నువ్వు మాత్రం నేను బాధపడతా అని ఎక్కడో కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాను అన్నట్టున్నావు. అది కాదు తల్లి. యాక్చువల్లీ ఏంటంటే, ఫస్ట్ మాట్లాడినా కదా, ఫస్ట్ ఇప్పుడు మనం కొత్తగా ఎవరితోనైనా కలిసినప్పుడు, ఎవరితోనన్నా కొత్త వాళ్ళను ఎవరైనా కలిసినప్పుడు ఎట్లుంటుంది, కొంచెం ఆలోచించి వీళ్ళేమని అనుకుంటారేమో అని జాగ్రత్తగా మాట్లాడతాము, జాగ్రత్తగా డీల్ చేస్తాము ఏదైనా సరే ఇష్యూని. కానీ వాళ్ళతో మొహమాటంగా కొంచెం అటు ఇటుగా ఉంటాం కదా. నిజంగా చెప్తున్నా, ఇనీషియల్గా ఉన్నదంతా అది నేను కాదు. అంటే కొత్తగా వీడియోస్ తీస్తున్నాను, ఎలా తీయాలో తెలియదు. అంటే ఈ సోషల్ మీడియాలో ఉంటే ఒక రకంగా ఇలాగే ఉండాలేమో అని నాకు అంత తెలియదు, కాబట్టి అలా ఉన్నాను నేను యాక్చువల్గా. బట్ యాక్చువల్గా ఇది నేను తల్లి, శాంతి ఇది నేను. సో మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పు, ఇది నేను. సో ఏంటంటే, నేను ఇంతే ఫ్రీగా మాట్లాడతాను, ఎవరితోనన్నా ఇలాగే మాట్లాడతాను, ఇంటికి వచ్చిన వాళ్ళతో ఇలాగే మాట్లాడతాను, ఫ్రెండ్స్తో ఇలాగే మాట్లాడతాను, చుట్టాలతో కూడా ఇలాగే మాట్లాడతాను. నేను కనుక నిజంగానే అంటే పాలిష్డ్గా మాట్లాడి ఇప్పుడు ఏదో చేంజ్ అయిపోయి, అంటే ఇనీషియల్గా కొంచెం జాగ్రత్తగా చేసి 1 lakh సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి ఇంకేదో కొంచెం పొగరు వచ్చింది అలా ఏదన్నా ఉద్దేశం ఉంటే అది కాదండి. నిజంగా అలాంటిది ఏదన్నా ఉంటే, నాకున్న ఫ్రెండ్ సర్కిల్ తక్కువ, నాకున్న చుట్టాలు తక్కువ, ఎవరో ఒకరు ఏమో మారిపోయినామని మాట్లాడుతుండే నన్ను, అంత సీన్ లేదు. నేను ఇది యాక్చువల్గా ఇలాగే ఉంటాను, అది కరెక్ట్, అది నేను కాదు, ఇది నేను. ఓకేనా శాంతి? థ్యాంక్ యూ. బట్ ఎనీవే, ఇలా అనుకుంటున్నారన్న విషయాన్ని నాకు చాలా బాగా కన్వే చేయగలిగినావు. థ్యాంక్ యూ శాంతి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ సపోటా పండ్లు తినుకుంటా ఇదేదో ముచ్చట్లు మాట్లాడేసిన. ఇవాళ నిన్న ఒక అమ్మాయి ఎవరో మెసేజ్ పెట్టిందనమాట, కామెంట్ చేసింది ఏంటంటే, అక్క మన ఇంట్లో సపోటా చెట్లు లేవా అని కామెంట్ చేసింది. నిజంగా నవ్వుకున్నాను నేను, ఎందుకంటే అప్పటికే 4 రోజులైంది సపోటా కాయలు తెంపేసి బియ్యం డబ్బాలో దాచి పెట్టేసి. సో మన ఇంట్లో సపోటా చెట్టు ఉంది, బట్ ఎవ్రీ టైం నేను చెట్టుకే వీలైన వరకు చెట్టుకే పండయ్యాకే తెంపుకొని తిన్నాము. ఫస్ట్ టైము ఉడత మహారాజుల బాధపడలేక దాచిపెట్టి తింటున్నాం అనమాట. మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఏంటంటే, మొన్న మనం గంగవాయల కూర తెంపినాం కదా, అప్పుడు ఏమైందంటే మన మైక్ కింద పడిపోయి పాడైపోయిందనమాట. నిజంగా చెప్తున్నా, నిన్న ఎంత మంచి వీడియో షూట్ చేసిన అంటే అంత మంచి వీడియో షూట్ చేసిన, 2 వీడియోస్ అది కూడా మీకైతే ఎంత నచ్చుతుండే అంటే ఆ వీడియో అంత బాగా నచ్చుతుండే. మైక్ పడిపోయింది, చెక్ చేసుకోకుండా వీడియో అంతా షూట్ చేసినాం మళ్ళీ. సో వాయిస్ అస్సలు రాలేదు, అందుకే పోస్ట్ చేయలేకపోయినాము. సో ఇప్పుడు ఏదేదో ఎక్విప్మెంట్ వాడి చేస్తున్నాము, వాయిస్ ఎట్లా వస్తుందో నాకు తెలియదు. కొంచెం ఓపికతోనే వీడియో చూడండి, ఫార్వర్డ్ చేసి పడేయకండి వాయిస్ అటు ఇటుకుంటే. సో లాక్డౌన్ ఉంది, కొనలేము, ఏందో మన పరిస్థితి. మరి ఇంకా ఆల్మోస్ట్ ఈ మంత్ అంతా వీడియోలు ఎట్లా తీయాలన్నా కూడా అర్థమైతలేదు. సో పరిశానే మనకి ఇప్పుడు కదా, వీడియోలు లేకపోతే కొంచెం టఫే. సో ఏం చేయలేం, చూద్దాం ఎట్లా సొల్యూషన్ దొరుకుతుంటే అట్లా చేసుకుంటూ పోదాము. ఇదన్నమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.